చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి కథను రజాకార్ రూపంలో భావోద్వేగభరితంగా తెరపై చూపించిన ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన బాగుంది. అందులో నా పాత్రకు వస్తున్న ఆదరణ చాలా సంతోషాన్ని ఇచ్చిందంటున్నారు నటి అనుశ్రీ. రజాకార్ సినిమాలో తన పాత్ర గురించి, దాని స్పందన గురించి, ఇంకా తన అభిరుచుల గురించి అనుశ్రీ మాటల్లోనే. ముందుకు రజాకార్ చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. రజాకార్ ఈ నేల కథ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా ఎమోషనల్ అవుతున్నారు. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుల కళ్ళల్లో దేశభక్తి కనిపించింది. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు యాటా సత్యనారాయణ గారిని, నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు. నేను బెంగళూరులో కాలేజ్ చదివాను. అక్కడే నటనపై ఆసక్తి పెరిగింది. విభిన్న పాత్రలలో నటించడం, ఆ పాత్రలలో లీనమవ్వడం నాకు చాలా నచ్చింది. కాలేజ్ పూర్తయిన తర్వాత నేను సివిల్స్కి చదవాలని నాన్నగారు కోరుకున్నారు. దాదాపు 3 ఏళ్ల చదువులోనే ఉన్నాను. అయితే నటిని కావాలనే కోరిక బలంగా ఉండేది. ఆ కళని నెరవేర్చడం కోసం హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ థియేటర్స్ వర్క్షాప్స్ చేశాను. ఈ సినిమాలో పాత్ర కోసం దర్శకుడిని సంప్రదించాను. ఇప్పుడు ఆయన నిజాం భార్యగా నటించే పాత్ర కోసం వెతుకుతున్నారు. ఆ పాత్రకు నేను సరిపోతానని భావించారు. ఇందులో నిజాం భార్య కనిపించా. చాలా బలమైన, అదే సమయంలో సున్నితమైన పాత్ర ఇది. వాస్తవ పరిస్థితులని నిజాంకి తెలియచేసే ఆ పాత్ర. కథ చెప్పినప్పుడు నా పాత్ర సవాల్గా అనిపించింది. అలాగే ఇందులో ఉన్న ఏకైక గ్లామర్ రోల్ నాదే. ఈ పాత్ర కోసం 3 నెలల పాటు మెథడ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఈ పాత్ర నా కెరియర్ గొప్పగా కలిసొస్తుందని భావిస్తున్నాను. నాన్న సీఏ, అమ్మ గృహిణి. నేను మోడలింగ్ నుంచి కెరీర్ మొదలుపెట్టాను. గతంలో ఛత్తీస్గఢ్ నుంచి మిస్ ఇండియా పోటీలో కూడా పాల్గొన్నా. మా అమ్మ ఒకప్పుడు మోడలింగ్ కూడా చేసేవారు. అమ్మ నుంచి మోడలింగ్పై ఆసక్తి ఏర్పడింది. అలాగే ముందుగా చెప్పినట్లు కాలేజ్ రోజుల నుంచే నటనపై ఆసక్తి ఉండేది. నటనని చాలా ఆస్వాదించాను. మంచి కథలో ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధంగా ఉంటాను. నాకు ఇష్టమైన హీరో ఎవరంటే రణబీర్ కపూర్, రామ్ చరణ్ల నటన అంటే చాలా ఇష్టం. మహానటిలో కీర్తి గారి నటన అద్భుతం. భవిష్యత్తులో అలాంటి మంచి పాత్రలో కనిపించాలని కోరుకుంటాను.